హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమికి చెర్రీకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ విషయం నక్షత్ర భూమికి వచ్చి వెటకరంగా చెప్తుంది. ఏంటంటే, నీకు చెర్రీకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. గగన్ బావ అంత హ్యాండ్సమ్ కాకపోయినా ఏదో చెర్రీ కూడా పర్వాలేదు. అవును, చెర్రీ నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను బాగానే చూసుకుంటాడు అని చెప్పి అంటుంది. దానికి భూమి ఒకసారిగా షాక్ గురవుతుంది. ఇకపోతే నేను గగన్ బావని చేసుకుని సెటిల్ అయిపోతాను అని చెప్పి చెర్రీతో నువ్వు సెటిల్ అయిపో అని నక్షత్ర అంటుంది. ఆ తర్వాత కిందకి వెళ్ళి శరశ్చంద్ర మీరాకి చెప్పిన మాటలన్నీ చెర్రీకి చెప్తూ ఉంటుంది. ఈలోపు నక్షత్ర అక్కడికి వచ్చి చెర్రీ కూడా భూమిని ప్రేమించాడు కాబట్టి భూమిని పెళ్లి చేసుకోవడం తప్పు లేదని చెప్పి ప్రూఫ్స్తో సహా అన్నీ నిరూపిస్తుంది. బిందువుని కూడా మధ్యలో ఇరిగించేసి తాను కూడా తెలుసు ఈ విషయం అంతా అని చెప్పి గోరింటాకు పిన్ని నక్షత్ర ఇద్దరు కలిపి చెర్రీ భూమికి రాసుకున్న లవ్ లెటర్స్ అన్నీ కలిపి చూపించి ఎలాగైనా చెర్రీకి భూమికి పెళ్ళి అవ్వాలని ప్లాన్ చేస్తారు. చెర్రీ చేసేదేమీ లేక ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న కృష్ణప్రసాద్ వచ్చి నేను మీ అన్నయ్యకి ఏమీ చేయలేకపోయా, నీకు ఏమి చేయలేకపోయా, నన్ను క్షమించు చెర్రీ అని చెప్పి అంటాడు. ఇకపోతే భూమికి గగన్కి పెళ్ళి ఆగిపోవడానికి రీజన్ కేపీకి తెలిసిపోతుంది. భూమి చెప్తుంది, నేను శారదత్తి మెడలో తాళి తింపేసి నా మెడలో కట్టుకొని నేను ప్రశాంతంగా ఉండలేను మావయ్య అని చెప్పి అంటుంది. దాన్ని నిర్ధాంతపోతాడు కేపీ. చేసేదేమీ లేక నువ్వు మా చెల్లి శోభాచంద్రలాగే ఉన్నావమ్మా, తాను కూడా ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంది అని చెప్పి అంటూ బాధపడుతూ ఉంటాడు. అది కాదు మావయ్య, మనం ముందు మీకు మీరాత్తికి పెళ్ళి అవ్వడానికి అపూర్వ మిమ్మల్ని భయపెట్టి పెళ్లి చేస్తుందని మనం ప్రూవ్ చేయాలి, అప్పుడే ఇదంతా సమస్య పోతుంది అని చెప్తుంది. ఆ తర్వాత చెర్రీ భూమి దగ్గరికి వచ్చి చెప్తాడు, నీకు నాకు పెళ్ళి జరగకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది భూమి, అది నువ్వు చేస్తే సరిపోతుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు భూమి నైట్కి బ్యాగ్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.